భూపాలపల్లి మున్సిపాలిటీలోని 25వ వార్డులో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి విడుదల సమయాన్ని పెంచి పరిశుభ్రమైన నీటిని విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు 25వ వార్డు ఇన్ఛార్జ్ క్యాతరాజు సతీష్ మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కార్ల్ మార్క్స్ కాలనీ 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు కాలనీ వాసులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు 25వ వార్డు ఇన్ఛార్జ్ సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి విడుదల సమయాన్ని పెంచాలని, పరిశుభ్రమైన నీరుని విడుదల చేయాలని, కాలనీలో అంతర్గత రోడ్లను నిర్మించాలని, సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించాలని, 6 ఇంక్లైన్ గనిగోడకు సింగరేణి స్కూల్ గోడకు మధ్యలో ఉన్న రోడ్డుపై చెత్త చెదారం పేరుకుపోయి ఉండడం మూలన ఆ రహదారి మొత్తం డంపింగ్ యార్డ్ల తయారైన పరిస్థితి కనపడుతుందన్నారు. దీని మూలాన కార్మికులు స్కూలుకు పోయే పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మున్సిపల్ అధికారులు తక్షణమే ఆ రోడ్డుపై ఉన్న చెత్త చెదారాన్ని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మా 25వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు దాదాపు 10-15 రోజులు అవుతుంది మురికి నీళ్ళు రాబట్టి. ఆ మురికి నీళ్ళు వాడడం వల్ల చేతి అంత దద్దులు మొత్తం అంత అనేక రోగాలు అనేది వస్తున్నాయి. మమ్మల్ని అట్నే సైడ్ కాలువలు కూడా తీయట్లేరు. బ్లీచింగ్ పౌడర్ కానీ దోమల మందు కానీ కొట్టాలని అధికారులను కోరుకుంటున్నాను. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మా సమస్యను పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మేము. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ కాలనీ 25వ వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే 25వ వార్డులో అనేక సమస్యలతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు మొత్తం సతమతమవుతున్నా కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో పలుమార్లు వినవించినా కూడా ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు కార్ల్ మార్క్స్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఈరోజు నిత్యం రోజు కూలి పనులు చేసుకున్నటువంటి పనులు చేసుకొని జీవనాన్ని కొనసాగించేటువంటి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే పొద్దున కూలికి పోయి సాయంత్రం 7-8 గంటల వరకు ఇంటికి వచ్చేసరికి ఏదైతే సమయపాలన పాటించినటువంటి ఈ పైప్ లైన్ సంబంధించినటువంటి మిషన్ భగీరథ వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఏ టైంకి వస్తున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల వాళ్ళ పనులు వేరే సమయంలో ఏ టైంలో నీళ్ళు వచ్చినాయో తెలియనటువంటి పరిస్థితి మూలన ఈరోజు నీళ్ళు మొత్తం వృధాగా పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఈ మిషన్ భగీరథ సంబంధించిన నీళ్ళు ఇలా సమయపాలన లేకుండా ఎప్పటికప్పుడు వేయడం వలన, అంతేకాకుండా వేసినటువంటి నీళ్ళు కూడా ఈరోజు కేవలం 15 నిమిషాలు 20 నిమిషాలు మాత్రమే వేయడం వల్ల ఎవరికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు శానిటేషన్ సంబంధించి పూర్తిగా ఇక్కడ అధికారులు విఫలమయ్యారు. ఏదైతే సైడ్ కాలువలకు సంబంధించినటువంటి చెత్త చెదారం మొత్తం పేరుకపోయి ఉంది. ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ పారిశుద్ధ కార్మికులు ఆ చెత్తను ముట్టుకునేటువంటి పరిస్థితి లేని మూలన ఈరోజు వర్షం నీరు మొత్తం ఆ కాలువలలో చేరి అది మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఇళ్లలో చేరేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు 6 ఇంక్లైన్ మైన్కి సంబంధించి, అదేవిధంగా సింగరేణి స్కూల్ మధ్యలో సంబంధించినటువంటి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఈరోజు చెత్త చెదారంతో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ప్రతిరోజు ఇక పండుగల సీజన్ స్టార్ట్ అయింది. ఏ ఒక్కరోజు కూడా ఈరోజు పొద్దున నీళ్ళు రానటువంటి పరిస్థితి మూలన మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని వెంటనే పొద్దున్నే మిషన్ భగీరథ వచ్చిన పైప్ లైన్ ద్వారా వచ్చిన నీళ్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.